ఆర్గనైజ్ చేశారు. స్వాతంత్ర దినం అంటే ఇండిపెండెన్స్ డే మీ జీవితంలో ఎంత సిగ్నిఫికెంట్? కాల్ చేసి చెప్పండి. అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. థూ, ఇది ఒక న్యూసేనా? నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా. నువ్వు నా జాన్ జిగిరివే కదా. ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు. ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? ఏం చేయలేదు కదా. చూడు మణి, చూడరా. $5 కోట్లు రా. నేను చెప్పేది వినమావా, ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపాజిట్ కొట్టి ఎప్పటికి సంపాదించాలరా? రేమని ఎలాగో ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చారా? రే, నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అందులో చేసి 40,000 నేను తీసుకుని 10,000 నీకే చేస్తాను రా. ఎందుకంటే ఇందులో నీ కృషి అంటూ ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మనీ కోసం పుట్టిన మనీ. ఇన్నేళ్ళ నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి మాటలా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ వాచ్ ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అంటే వాడికి నాకు ఏమిటి సంబంధం? వాళ్ళకు మనీ సలూన్ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? అది ఒక బోధి వృక్షం లాంటిది. అక్కడికి వస్తే ఎవరికైనా జ్ఞానోదయం అయిపోవాల్సిందే. 10 మందికి పేపర్ అలవాటు చేసి లోక జ్ఞానం పెంచుతున్నావు. నీ కొట్టుకు వచ్చేవాడు ఎవడైనా పేపర్ చదువుతాడా? ఆ 5 కోట్లు రాని బంగారంతో కత్తిరే, వెండితో బ్లేడు, దాంతో చేసే శవరంతో అందరికి పిచ్చెక్కిపోవాల్సిందే. అప్పుడు మన ప్రజలారా వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా? 5 కోట్లు అనగానే అందరూ ఎగేసుకుని మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు. రాజా మనీ, ఈ చైనా మేడ్ వాచ్ వర్తేనంటావా? ఇస్తారా డబ్బులు? ఈలో నుంచి కాసేపట్లో వచ్చేస్తాను. Well, my name is Mani. Mani Watch Works. New number 6, old number 16, Watchmaker Street, Prahaladapuram, Vizag. Hey Mani, టోకెన్ నంబర్ 144. పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే, ఇక్కడే కూర్చో, పక్కనే ఉంటాను. రే, టోకెన్ నంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి.
వచ్చింది. నేను చూశానా? టోకెన్ నంబర్ 144. టోకెన్ నంబర్ 144. ఇక్కడికి వచ్చినవన్నీ డూప్లికేట్. నేనే చెక్ చేశాను. ఇదే ఒరిజినల్ అని ఎలా చెప్తున్నారు సార్? ఇది కూడా డూప్లికేటే, కానీ దీన్ని చేసిన వాడి దగ్గరే ఒరిజినల్ ఉంది. నువ్వు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్లో వాచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటోలో వేశావు. అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు. వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి రా తెలుసు. రిసెప్షన్లోని సీసీటీవీ కెమెరాను ఉదయం నుంచి ప్లే చేయి. టోకెన్ నంబర్ 144. నేను వాడిని చూడాలి. మిత్రా, నాకు లైవ్ ఫీడ్ ప్లే చేయి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి. మిత్రా, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. ఏమంటారు సార్? నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. వాడిని కాన్ఫరెన్స్ రూమ్కి పెంచుకున్నా. సార్ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆయన ప్లీజ్ కమింగ్ సార్. హలో, హలో యో మిస్టర్. షవర్ మనీ. కంగ్రాచులేషన్స్, యు వన్ ద కాంపిటీషన్. యువర్ వాచ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. 5 కోట్లు మీవే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? మిత్ర. సార్ మీరు మిత్ర కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్. అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. రే మనీ, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మనీ. నాగార్జునతో 5 సార్లు ఆడినట్టుందా? సార్ నువ్వు మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళు. ఆ డూప్లికేట్ని కొట్టి ఒరిజినల్ ఎక్కడని అడుగు. ఓకే సార్. క్యాష్ అది సార్, ఎక్కడ రారా? వాడిని కెమెరా దగ్గరికి తీసుకురా. నీతో పాటు వచ్చిన పిలవరా. పిలువు. మనీ గట్టిగా పిలవరా.
మంచాన్న పడ్డ నాకు ఉన్నట్టుండి ఎందుకు మెలకు వచ్చిందన్న నాలోని ప్రశ్నకి సమాధానంగా నువ్వు నా ముందుకొచ్చావు. నా పూర్తి యవ్వనాన్ని నీకిచ్చిపోయాడు నీ అబ్బా. ఈ ఇంట్లో ఎవరూ అంతు పట్టట్లేదా? పైకి పో. నీ బాబుంటాడు, వాడినడుగు. నీ అమ్మ ఉంటుంది, దాన్నడుగు. అడిగేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడు. వాళ్ళ కళ్ళలోని భయం చెప్తుంది ఆత్రేయ అంటే ఎవరు. Schwach,